శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను బాలమిత్ర నుంచి దక్షిణ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. దీని రచయిత గౌరవనీయులు ఆర్ కవిత గారు. ఇంకా కథలోకి వెళ్దాం. బాబా భక్తులకు సద్భావన బోధిస్తూ ఉండగా భక్తుల మధ్య కలకలం ఏర్పడటంతో బాబా అటువైపు చూశారు. ఎవరో ధనవంతురాలులా ఉంది. ఖరీదైన కారులో నుండి దిగి బాబా వద్దకు వస్తుంది. ఆమె వెనక 2 నౌకర్లు 2 బిందెలు మోసుకుని వస్తున్నారు. ఆమె వస్త్రధారణ, నగలు చూసి భక్తులు భయంతో పక్కకి తొలగటంతో ఆమె తిన్నగా బాబా వద్దకు వచ్చి నమస్కారం చేసి, బాబా, నేను ఈ నగరంలో గొప్ప పారిశ్రామికవేత్తను. మీ బోధనలు నాకు బాగా నచ్చాయి. అందువలన మీకు మంచి కానుక ఇవ్వాలనుకుని వచ్చాను. అది ఇంతవరకు మీరు కని విని ఎరుగని విధంగా ఏ భక్తుడు ఇవ్వనంత దక్షిణ తెచ్చాను. దయచేసి స్వీకరించండి అంటూ నౌకర్లను పిలిచింది. వెంటనే భక్తులు తాము మోసుకొస్తున్న బిందెలు కిందకి దించి దానిపై మూతలను తీశారు. ఆ బిందెల నిండా బంగారు నాణేలు ఉన్నాయి. వెంటనే బాబా అతని వంక చూసి, అదా బంగారం లేక ఇదా అంటూ తన పైబట్ట తీసి గుండెల్ని చూపాడు. అప్పుడు బాబా దేహం బంగారం కన్నా మిన్నగా 1000 రెట్ల కాంతిలో మెరుస్తోంది. మరుక్షణం ఆ భక్తులు, క్షమించండి బాబా, మీ హృదయమే మేలిమి బంగారం, నా అజ్ఞానానికి మన్నించండి అంటూ బాబా కాళ్ల మీద పడ్డాడు. ఆ తరువాత బాబా ఆ యువతి వైపు చూసి, ఇలా రామ్మా అన్నారు. బాబా ఆమె చేతిలో 3 తమలపాకులు, కాస్త విభూది, 2 రూపాయలు పెట్టి, అమ్మా, నువ్వు మాకు ఏమీ బాకీ లేవు, నువ్వు తెచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళు అన్నారు. ఆమె ఏమీ మాట్లాడలేక వింత కాంతిలో మెరుస్తున్న బాబాకి నమస్కరించి తెల్లపోయిన వదనంతో బాబాకు నమస్కరించి తాను తెచ్చిన కానుకలతో వెళ్ళిపోయింది. కానీ బాబా ముందు కూర్చున్న భక్తులకు మాత్రం బాబా ఆ బంగారం ఎందుకు తీసుకోలేదో తెలుసుకోవాలనిపించింది. బాబా, మీకు నిజంగా ధనం అక్కర్లేదా? నేను మీ వద్దకు వస్తున్న కొందరి భక్తుల వద్ద మీరు కావాలని అడిగి మరీ 2 రూపాయలు, 1 రూపాయి తీసుకుని సాయంత్రం అందరికీ పంచిపెడతారు కదా. మీకు ఏ శ్రమ లేకుండా ఇంత విలువైన కానుక మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని తీసుకుని మిగతా వారికి పంచవచ్చు కదా అన్నారు. బాబా నవ్వి, నేను ఏది ఉచితంగా తీసుకోను. పూర్వజన్మలలోనూ లేక ఈ జన్మలోనూ దేవతలకు ఆపదలో మొక్కులు పెట్టి అది తీరగానే మరిచిన వారి నుండి దక్షిణ తీసుకుని దేవతలకు అర్పించి వారి దోషాన్ని పోగొడుతున్నాను. అలాగే శని దోషాలు కలవారి నుంచి దక్షిణ తీసుకుని ఆ సొమ్ముతో నూనె కొని దీపారాధన చేసి వారి దోషాలు పోగొడుతున్నాను. ఇప్పుడు వచ్చిన ధనికురాలకు ఏ విధమైన మొక్కులు లేవు. ఇంతకు జన్మలో ఎవరికీ బాకీ లేదు. అందువలన ఆమె వద్ద ఏమీ తీసుకోక ఆమె సద్బుద్ధికి మెచ్చి నేను కానుకగా 2 రూపాయలు ఇచ్చాను. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా మొక్కులు ఉంటే వెంటనే చెల్లించండి అన్నారు. అప్పుడు అందరికీ బాబా దక్షిణలలోని ఆంతర్యం అర్థమయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం. నమస్కారం.